హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఒక టాలెంటెడ్ బల్లిని రోస్ట్ చేయబోతున్నాం. ఎవర్రా బాబు ఆ బల్లి? చూడాలని ఉందే. అరే 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 ఇంకోసారి అరైతురి అన్నావు అనుకో, గుద్దలో గుణపం నూక్తా. అరే నీ అబ్బా, ఇది జస్ట్ ట్రైలర్. సినిమా ఇంకా అలానే ఉంది. చాలా ఉన్నాయి ఇంకా. నువ్వు డిస్క్లైమర్ అయ్యి ఒక్కొక్కనికి ఇచ్చి పడేద్దాం. ఇక మొదలెడదామా? అరే పద పిలుచుకెళ్దాం. ఇన్ని కాకుండా నేను ఒక ఎయిర్పోర్ట్ సెట్ నేను రాని రియల్లీ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, అరే ఇలాంటివి చేసినప్పుడు నాకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్న? అవును బాసు, దాని దగ్గర పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇంకా గుద్దలుగా ఉన్నది. ఏమున్నాయి రా? అదే టాలెంట్. గుద్దలుగా టాలెంట్ ఉంది, షో ఆఫ్ చేసే టాలెంట్ ఉంది. ఏమన్నా నోటీస్ చేసావా? అరే పొద్దు పొద్దున్నే ఇలా వాకింగ్ కానీ జాగింగ్ కానీ. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? మీ ఫేస్ అలాగే ఉంది సార్. అరే ఫ్లైట్ లో నుంచి జంప్ చేసిన స్కేర్. ఏంట్రా బొండాలు చూస్తున్నావా? కొన్ని సార్లు గొప్పలు చెప్పుకోవటంలో తప్పే లేదు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే. అవును మావా, కరెక్టే మావా. కానీ డబ్బా కొట్టుకోవడానికి కూడా టాలెంట్ ఉండాలి కదా మావా. ఆ బూప్స్ ని టాలెంట్ అనుకొని దీనమ్మ దాన్నే చూపించుకుంటా ఫాలోవర్స్ గెయిన్ చేసుకొని దాన్నే టాలెంట్ అనుకొని డబ్బా పట్టుకుంటుంటే ఎట్లా మావా? పబ్బకి అయితే వెళ్ళి వితౌట్ షుగర్ అని శంక నాకు. అరే కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు కోమ్ చేసుకోకూడదురా. కోమ్ చేసుకుంటే ఇదిగో ఇట్లా పుట్టపడితే సాయిబాబా లెక్కుంటాం. గుర్తుపట్టట్లేదు నన్ను ఎవరు. కోమ్ కాదు, నువ్వు ఎంత మేకప్ వేసుకున్నా నిన్ను గుర్తుపట్టరు. ఎందుకంటే నీ ముఖం ఎవ్వడు చూడడు. నీ ముఖంలో అసలు ఏం లేదు. అసలు నీదంతా ఉన్నదంతా చూసే వాళ్ళకి తెలుస్తుందిలే. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోవాలి కదా. కరెక్టే, కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తా. అరే బాయ్ ఫ్రెండ్ ఉండే అట్లీస్ట్ ఫ్లవర్స్ ఇచ్చేవాడు రా. చూడు, ఫ్లవర్స్ ఉండాల్సిన చేతిలో క్యారెట్స్ ఉన్నాయి. మడిచి గుర్తులో పెట్టుకోవాలా? ఏం పెట్టుకుంటే స్టైల్ గా ఉండింది. ఎలా ఉంది? ఆ ముఖమేంట్రా కోతి వెనక్కి తిరిగినట్టు. I'm the one who is freaking out right now. నన్ను పాము చూడ. అరే దీనమ్మ, దీనికి ఎవడన్నా బట్టలు కొనియండ్రా బాబు. దాని వీడియోలు చూసి చూసి మా ఫ్రెండ్స్ వి చేతి రేఖలు అరిగిపోతున్నాయిరా బాబు. చేతి రేఖలు అరిగిపోతున్నాయి. అరే ఒక అమ్మాయి ఏం ఆలోచించకుండా క్వైట్. పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి. So last night I was deeply thinking about my life and all of a sudden I realized like అంత డీప్ ముచ్చట్లు ఏం లేవు నా లైఫ్ లో థింక్ చేయడానికి. వావ్ నైస్. ఇప్పుడు ఇది ఇంగ్లీష్ మాట్లాడి ఇంగ్లీష్ బిట్లలో వీడియోలు చేస్తుందేమో. దీనికంటే మన బ్రహ్మానందం గారు ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతారు. Ready with me. వామ్మో బాబోయ్, ఎవర్రా బాబు ఇది? మేకప్ తీసేస్తే అసలు గుర్తుపట్టలేకపోతున్నాం కదా. ఈమెకు వచ్చే కామెంట్ల గురించి మాట్లాడితే, ఈమెకి ఇంత దరిద్రపు కామెంట్లు వస్తాయంటే ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా ఉండదు కామెంట్ బాక్స్లో. కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే చాలు అన్ని నెగిటివ్ కామెంట్లే. ఆ నెగిటివ్ కామెంట్లు చూసి ఈమె ఏమన్నా ఆగుతుందంటే అది కూడా లేదు. ఆ నెగిటివ్ కామెంట్లు చూసి ఈమె రిప్లై కూడా ఇస్తుంది. చీ దీనమ్మ, ఒకసారి దీని కామెంట్లో చూద్దామా? ఆ కొండల కంటే నీ కొండలే బాగున్నాయి వల్లి. ఇప్పుడు లైక్ కొట్టబుద్ధి అవుతుంది. అలా చూపించాలి డైలీ. వెరీ గుడ్. అరే ఈమెని ఫాలో చేసే వాళ్ళందరూ జస్ట్ ఆమె చూడ్డానికి ఇంకా కొట్టుకోవడానికి ఫాలో చేసి ఉంటారు. లేకపోతే ఈ లంజాతో ఏం ఉపయోగం ఉంది ఈమెకు ఫాలో చేసి ఉండడానికి? సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ గుద్ది వెళ్ళిపోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టాటా.